వీళ్ళ మదర్ కూడా వీళ్ళలాగే అయితే అందరినీ ఎగ్జిక్యూట్ చేసేద్దాం కానివ్వండి. మనకి సీన్ చేంజ్ అవుతుంది. హే జాక్, పని చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు ఇది నాకు నేర్పి. ఓ ఇదా, దీని పేరు జాబ్రా, ఇలా చేస్తారు. మేడం జోహాన్ మమ్మల్ని కొట్టారు. జోహాన్ సియా, ఎందుకు కొట్టావురా పిల్లల్ని? అది మేడం వాళ్ళు మీరా అని ఏడిపించారు. మీ మదర్ని పిలువు. సరే మేడం, ఇంకా మళ్ళీ ఇలా జరగదు, ఒక్కసారికి వదిలేయండి. జోహాన్ నాన్న, మనకి ఇప్పుడు నా కళ్ళు కనిపించకపోయే సరిగ్గా మనకి పెద్ద కస్టమర్స్ రావట్లేదు, పెద్ద డబ్బులు ఉండట్లేదు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళమాకు నాన్న. ఇది మనం ఆల్రెడీ పాస్ సీన్లో చూస్తున్నాం. కానీ అప్పటి నుంచి ఏ జరిగిన ఈ బుల్లింగ్ కానీ అన్నీ తట్టుకుంటూ వస్తున్నాడు జోహాన్. ఏ విషయం బయటకు చెప్పట్లా. ఒకరోజు అలాగే కొంచెం బ్లడ్ అదంతా కనపడాలి. వాళ్ళ అమ్మ అడుగుతుంది, జోహాన్ ఏమైందంటే ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమో డౌట్ కొట్టేస్తుంది. ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి జోహాన్ దూరం అయిపోతున్నాడా? అవును ఫాదర్, వాడు నా గురించి బాధపడుతున్నాడో లేక వాడికి ఏమైనా ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు నాకు. సరే, నేను ఒక కొత్త చర్చ్ ఓపెన్ చేయబోతున్నాను, అక్కడికి రండి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు ఆ కొత్త చర్చ్ దగ్గర ఉంటాం. ఆ గొంతు ఎవరు ఫాదర్? వాళ్ళు వీళ్ళ అదందరూ మన చర్చ్కి వచ్చేవాళ్ళు. వీళ్ళ వీళ్ళు ఆల్రెడీ పరిచయం ఉందట జోహాన్ వాళ్ళ మదర్కి కొద్దో గొప్ప. నేను వాళ్ళందరినీ ఆ చర్చిల నుంచి ఇక్కడికి మార్చేశాను. సరే, ఇంక నేను ఈ కడ్డీలు వెలిగిస్తున్నా అని చెప్పి పక్కన అదే ప్లాంట్స్ మళ్ళీ మనకు చూపిస్తారు. లాస్ట్ వీడియోలో చూసిన అదే మొక్కల్ని మళ్ళీ చూపిస్తారు. వీటిల్లోనే ఏదో ఉంది మస్క, ఏదో మసాలా వీటిల్లోనే ఉంది. నాకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? నాకు దేవుడు కనపడుతున్నాడు. మీకు దేవుడు కనపడతాడు. దేవుడు భూమి మీద ఉన్న అన్ని స్థలాలు ప్లేస్ ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు. ఉన్నటిలో కల్లా చాలా దరిద్రమైన స్థలం, అది కూడా కుక్కల ద్వారా. అంటే వీళ్ళు ఇంతసేపు చూస్తుంది దేవుణ్ణి కాదు, అక్కడ వీళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చుంటారు అనమాట. ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పలేను, అందుకనే తెలుగులోనే చెప్తున్నా. ఇంగ్లీష్లో మేబీ షూర్ అవ్వచ్చు. అయితే అవి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి దేవుడు ఉన్నట్టు కనపడుతుంది, కానీ అక్కడ దేవుడు కాదు, ఆ కుక్క సో కాల్డ్ డాగ్ గాడ్ ఆడిని ఏలాడి తీసుకుంటాడు. సేమ్ నెక్స్ట్ సీన్లో నా కళ్ళు కనపడటం లేదు, డాగ్ గాడ్ దగ్గరికి వెళ్తే నా కళ్ళు కనపడతాయి, నేను 666 దాన్ని అంటూ ఫాదర్ని కొడుతుంది కదా. ఆ సీన్కి వస్తాం. ఫాదర్ అంతా ఓకే కదా? అంతా ఓకే, ఏం పర్లేదు. దీని తర్వాత ఏం జరిగింది అన్నది మన అందరికీ తెలుసు. జోహాన్ తీసుకొని వాళ్ళ మెడన్కి వెళ్దాం అనుకుంటుంది. మీ పనులన్నీ పూర్తి చేసుకొని త్వరగా ఎడనికి వచ్చేయండి, మీరు మళ్ళీ మీ సంతోషకరమైన మూమెంట్స్ని మళ్ళీ గడపచ్చు, మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, అది ఇది అంటూ చెప్తాడు. అయితే అసలు సీన్కి వచ్చే వాళ్ళకే మన జోహాన్ వాళ్ళ అమ్మని ఉంటుంది కదా క్రాస్, దానికి కట్టేసి ఉంటారు. చంపేయండి, వాళ్ళందరినీ చంపేయండి, అందరూ అరుస్తూ ఉంటారు. అయితే మీరాకి అప్పుడే గుర్తు వస్తుంది. అంటే ఇందాక లాస్ట్ వీడియోలో వీడిని చూసినప్పుడు ఆ గైడ్ చూసినప్పుడు నేను ఎక్కడో చూసానే అనిపిస్తుంది కదా. అంటే వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అంట వాళ్ళు ఉండే చర్చ్కి. నా కొడుకు వీళ్ళందరినీ మార్చేశాడు, వీళ్ళందరినీ ఇలా తయారు చేశాడు. చైనా ఈ ఆడమనిషి ఉన్న చూడు ఫాదర్ అంటున్నాడు, నువ్వు నీ కొడుకు వస్తే పోయేది, మీ ఇద్దరు మిస్ అయితే ఎవడు పట్టించుకోడు, కానీ ఇంకా ఇద్దరు పిల్లలను ఎందుకు తీసుకొచ్చావు అంటే మీరాని చూసి నా కొడుకు మళ్ళీ బ్లష్ కూడా చేస్తుంటాడు. బాబు బంగారు, నీకు 50 ఏళ్ళు ఉంటారా? నీ కూతురు, నీ బిడ్డ వయసు ఉంటుందిరా తనకి. దీని తర్వాత ఏం జరిగిందని మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం. వీళ్ళు ఇక్కడికి రావడం, ఆ కుక్క అటాక్ చేయడం, చర్చ్ ఫాదర్ కాపాడడం, ఆ తర్వాత ఏరియాకి వెళ్ళడం, బొద్దింకలో గట్రా, ఇప్పుడు ఈ క్యాప్చర్ వరకు. అయితే నేను ఇప్పుడు భగవంతుడి మాటలు నేనే డెలివరీ చేస్తాను, వీళ్ళందరినీ చంపేయండి. మీరా నువ్వు నాతో పద. అర్థమవుతుంది అనుకుంటా ఏం జరగబోతుందో. జాక్ ప్రొటెస్ట్ చేయాల్సి, నా కొడక ఆగుబే, అందరూ వాడిని పిండం చేసేస్తారు. ఒకరిద్దరిని కొట్టినా 100 మంది ఉండడం వల్ల అవ్వట్లేదు జాక్ వల్ల. అయితే ఇంకో సైడ్ చూస్తే వీడు ఒకడు అరుస్తూ ఉంటాడు. ఇన్నసెంట్ మాత్రమే పనిష్మెంట్ ఇవ్వగలరు, వాళ్ళే జడ్జ్ చేయగలరు, రాళ్లతో కొట్టగలరు, మనందరికీ ముక్తి దొరికింది అంటే మన ఎవరు పాపాలు చేయలేదు అంటే అందరూ రాళ్లతో కొట్టచ్చు, అందరూ రాళ్ళు తీసుకుంటారు. జోహాన్కి ఏమో ఇప్పుడు మా అమ్మ ఇలా అయిపోయింది, ఫాదర్ నన్ను మోసం చేశాడు, జాక్ మీరా ఇప్పుడు నేను అందరినీ కోల్పోబోతున్నాను, అంత అమ్మ వల్లే జరిగింది, అమ్మంటే నాకు నచ్చదు అంటూ ఉంటాడు. కానీ సడన్గా ఒక రాయి వచ్చి వాళ్ళ అమ్మకు తగులుతుంది. మనకి అప్పుడే రియలైజేషన్ హిట్ అవుతుంది, ఇంతవరకు వాళ్ళ అమ్మ ఏం చేసింది వాడికి అనేది, అంతా వాడి కోసం కదా. అయితే ఇప్పుడు ఒకేసారికి అన్ని రాళ్ళు వచ్చి తగిలాడు చూపిస్తాడు మనకి. కానీ అందరూ షాక్ అయిపోతారు. రే ఆగండ్రా ఏంటో అని చూస్తే మన జోహాన్ చేతికి రక్తం ఉంది. వాడి చేతి మీద చర్మం లేదురా, తాళ్ళు చీల్చుకొని వచ్చినట్టున్నాడు. చెవున పట్టింది వీడికి ఒకేసారి. అది నా పోస్చర్ అంటే ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైన డీటెయిల్ ఇది. చిన్నప్పుడు జాబ్ ఎలా చేయాలని చూపించాడు కదా బాక్సింగ్లో జోహాన్, అలా జాక్
ఒక్కసారి చూడంగానే అలా పర్ఫామ్ చేసేసాడు జోహాన్. ఏంటి నేను అంత కష్టపడి నేర్చుకున్నాను, నేను అలా చేసేసాడేంటి ఒకటే కాదు ఏ మూవ్ పట్టుకున్నా అంటే పోయినసారి జాక్ నేను ఓడిస్తాను ఎందుకేనేమో వాడు నేను ఇంతకాలం కష్టపడి వాడిని దాటేసాను అనుకున్నా, కానీ జోహాన్ ఇంకా నాకంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. నేను తగ్గను రే నా కొడక, వాళ్ళు కొట్టే తర్వాత ముందు నన్ను విడిపించరా అని జోహాన్ అన్నాడు. అతడు ఆ కొడకలా తీండ్రా తలుపులు, శత్రువులు లోపలికి వెళ్ళిపోయారు. తీరా చూసే మన జోహాన్ వాళ్ళ అమ్మని రెస్క్యూ చేసేసి ఉంటారు. ఇటు బయట జాక్ జోహాన్ ఇంకా వేసుకుంటారు ఒక్కొక్కడిని. అయితే అంతా బాగానే ఉంది అందరినీ ఇక్కడ ఇదంతా ఫోటర్ వీళ్ళంతా పెద్ద లెక్క కదా. అయితే జాక్ మిగతా వాళ్ళని టేక్ డౌన్ చేయడానికి వెళ్తుంటే పక్క నుంచి ఫ్లాష్ మ్యాన్ జోహాన్ రే జోహాన్ ఒకవేళ మీరాకేమన్నా అయితే నువ్వు చచ్చేవరా నా చేతిలో. నాకు తెలుసు జోహాన్ కాపీ టెక్నిక్ ఉంది, జాక్ ఏమంత తక్కువ కాదు కదా. అయితే ఇక్కడ ఏమన్నా టేక్ డౌన్ చేసేస్తారు, వెళ్ళి అక్కడ తలుపు తీస్తారు. ఏంటిది ఏం జరుగుతుంది అంటే ఏం చూస్తారు వాళ్ళు అక్కడ అంటే ఆ రూమ్ నిండా కుక్కలు ఉన్నాయి. ఆ రూమ్ మూల చూస్తేనేమో ఆ ఫాదర్ మీరాని కట్టేసి మౌత్కి గుడ్డ పెట్టేసి క్లాత్ తో టేపో పెట్టేసి ఏదో చేస్తాడని ఎలా ఉన్నాడు. ఆ డాగ్స్ మీదకి జాక్ ఫ్యూరియస్గా అటాక్ చేయడానికి పోతాడు. ఆ కుక్క ఒకటి జాక్ కలిసిపోతాం వెనక్కి లాగేస్తాడు జోహాన్. రే ఆగరా ఈ కుక్కలు రా కాస్త కంట్రోల్, ఈ కుక్కలు నా మాట ఏమంటారు. మంచిది పిల్లలు ఇంత కష్టపడినందుకు ఇదిగోండి మీ రివార్డ్ అంటూ మీట్ పీస్ ఇసిరేస్తాడు. అది తింటూ ఉంటే మీరు భగవంతుడి సేవా సమయంలో డిస్టర్బ్ చేశారు, ఇప్పుడు మిమ్మల్ని నా కుక్కలు ఖండాలుగా కొరుక్కొని తింటాయి. అయితే సడన్గా వీడిని ఒకరు కొరికేస్తాడు, నన్నదర్ దాని మీరా. నన్ను ఎందుకు కొరుకుతావు ఎంత అంతాడు. ఇంకా ఒక బీ ఒకటి పలుకుతాడు, మీకు తెలుసా ఏంటో నేను చెప్పాలనుకోవట్లేదు. ఇంకా జోహాన్ జాక్ ఫ్యూరియస్ అయిపోతారు. అయితే కుక్కలన్నీ వాళ్ళని కరిసేస్తాయి అనే టైంలో నీ కామ్గా నేల మీద కూర్చుంటాయి బావు అంటూ. ఏమైందని చూస్తే వెనకాల జోహాన్ వాళ్ళ అమ్మ మీట్ బకెట్ పట్టుకొని ఉంటుంది. నీకాడి నుంచి వచ్చింది అది, నీ చెంచల్లో ఒకటి కాడి నుంచి నొక్కేసాను అంటే లాస్ట్ టైం ఒక మీట్ పీస్ ఇసిరేసింది కదా కుక్కల కోసం, సేమ్ అలాగే వేసారు కూడా. నువ్వు దేవుడివి కాదు, నీ కాడి నుంచి నాకు ఆ వాసన వస్తుంది. కళ్ళు కనిపించినంత మాత్రాన నేను మరి అంత ఎర్రదాన్ని కాదు. నువ్వు దేవుడివి కాదు, నేను దేవుణ్ణి. మనోడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ పీకేస్తాడు అనుకుంటే అక్కడ పక్కన మీట్ బకెట్ ఉంది కదా, దాంట్లోంచి మీట్ పీస్ తీసేది చేద్దాం అనుకుంటాడు. అయితే నేను అంత కింద దూసేస్తుంది. ఎంత పని చేసావే నువ్వు, కుక్కలన్నీ మీట్ చుట్టూ చేరేసి. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. నా కళ్ళు కూడా కనపడకపోయినా పర్లేదు, కానీ వాయిస్ బాగా కనపడుతుంది అంటే నీళ్ళు తీసుకొని కొట్టుద్ది. ఆ నెలలో ఏదో కలిపి ఉంది ఖచ్చితంగా, మీట్ దగ్గర ఉండొచ్చు. ఎంత పని చేసావు నువ్వు. వీడి కింద పడిపోతూ ఉంటుంది. ఆ కుక్కలు వాడి మీదకి వస్తుంటే ఇలా అంటుంది జోహాన్ వాళ్ళమ్మ, నువ్వు నిజంగా దేవుడివే అయితే అవి నేను కరవు చూద్దాం. వద్దు కరవద్దు. అవి బాగా వేసుకుంటాయి వీడిని. మీరా అంతా ఓకే కదా, ఏం పర్లేదు కదా, ఏం కాలేదు. ఆ రోజు రాత్రి ఒక పోలీస్ ఫోర్స్ మొత్తం అక్కడికి వచ్చేసింది. విషయం దేశం మొత్తం బాకేసింది. ఆ రిపోర్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఫ్రెండ్స్ తవ్వుకొని మరి బయటికి వెళ్ళి విషయం చెప్పేశారు. ఆ రోజు కొన ఊపిరితో ఉన్న లీడర్ని లాంగ్ లైఫ్ సెంటెన్స్కి యావజ్జీవ కారాగార శిక్ష కోసం జైలుకి పట్టుకెళ్ళిపోయారు. పైగా ఇంకా ఈ ట్రీట్మెంట్స్ ఈ ప్లాన్స్ వీటి వల్ల బాధితులైన జనాలందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. జోహాన్ వాళ్ళ ఎక్సెప్షన్ కాదు, ఆమెను కూడా తీసుకెళ్లారు. కానీ ఆ రోజు మీరా మీద ధ్యాస ఉంచడం వల్ల నేను జోహాన్ని గమనించలేదు. జోహాన్ ఆ రోజు కనపడకుండా పోయాడు. మేబీ తను అంతా కోల్పోయాను అనుకున్నాడేమో. కానీ సంవత్సరం తర్వాత ఇది చాలా రేర్ సిచ్యువేషన్. ఇప్పటిదాకా ఎప్పుడు మిడిల్ స్కూల్ బాక్సింగ్ కాంపిటీషన్స్ నేను బ్రాడ్కాస్ట్ చేయలేదు. ఇదంతా ఆ ఒక్కడి వల్లే. ఆ ఒక్కడు జాక్లీ. తను మిడిల్ స్కూల్ జూనియర్ అయినప్పటికీ కూడా తన టాలెంట్ టాప్ నాచ్, తనకి ఎదురొచ్చేవాళ్ళు లేడు. కానీ సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు. ఎలాంటి స్కూల్ లేదా ఎలాంటి జిమ్ స్పాన్సర్షిప్ ఏమీ లేవు. సడన్గా వచ్చాడు. అతని పేరు జోహాన్ సియాంగ్. ఎంత వెతికినా నువ్వు దొరకపోయాకే చచ్చిపోయావు అనుకున్నా జోహాన్. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, మీరా కోసమే. కానీ నేను చేతులు గాజులు దుడుక్కొని కూర్చోలేదు, ఇంకా ఆ బ్రేస్లెట్ పడిపోలేదు. సో నిన్ను ఓడించేదానికి నాకు 100% ఛాన్స్ ఉంది. రా తేల్చుకుందాం. జాక్ మీదకి జోహాన్ ఛార్జ్ చేస్తాడు. ఒక పంచ్ కొడతాడు. వీడు ఫాస్ట్ ఉన్నాడు. జోహాన్ స్పీడ్ చాలా పెరిగింది. అయినా అది జాక్లీ తక్కువ కాదు, డాచ్ చేస్తాడు. షాక్ అయిపోయి ఉంటాడు జోహాన్. ఏంటి డాచ్ చేశాడా? చాలా కాలం అయింది జోహాన్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలా మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.